హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. ఈ వారం మీషో నుంచి ఒక మంచి ప్రొడక్ట్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఏంటంటే క్లాత్స్ని ఆర్గనైజ్ చేసుకునేవి. మనకి కబోర్డ్స్లో కానివ్వండి, వార్డ్బోర్డ్లో కానివ్వండి, క్లాత్స్ అన్ని చిందరవందరగా పడి ఉంటాయి కదా, అలా కాకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకునేవి. లాస్ట్ వీడియోస్లో మనం సింగిల్ శారీస్ ఎట్లా కవర్ చేసుకోవాలనేవి కవర్స్ చూసాం కదా. అంటే ఒక్కొక్క శారీ కానీ దాంట్లో లేదంటే ఒక బ్లౌజ్ కానీ పడుతుంది. ఇప్పుడు అలా కాకుండా బల్క్గా శారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏ శారీస్ కానివ్వండి, ఏమన్నా క్లాత్స్ ఇందులో ఏం మనం స్టోర్ చేసామనేది మనకి ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఎక్కువగా మనం ఒకసారి యూస్ చేసి వాటిని వెంటనే వాష్ చేయలేము, డ్రై వాష్కి ఇవ్వలేము, మళ్ళీ ఇంకొకసారి వాటిని యూస్ చేయాలనుకుంటాం కదా. అలాంటివి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ క్లాత్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని సీజనల్ వైజ్గా యూస్ చేసే క్లాత్లు కూడా ఎక్కడ పెడతామో సడన్గా కనిపించవు. ఇలాంటిదైతే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఈజీగా కనిపిస్తుంది, ఆర్గనైజ్ చేసుకుంటా కూడా బాగుంటుంది. ఇది మీషోలోంచి తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది కదా డిస్ప్లే మీద. ఇవే మీషోలోంచి ఆర్డర్ పెట్టినవి. ఇవి మీకు కావాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి, కబోర్డ్స్లో నీట్గా పెట్టుకోవడానికి మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి కాబట్టి ఈజీగా మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాము అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా శారీస్ అన్నీ కూడా దీంట్లో మన ఈజీగా ఆల్మోస్ట్ 7-8 శారీస్ పట్టాయి. చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో వీటిని ఇలా తీసుకెళ్ళి కబోర్డ్లో మనం పెట్టుకోవడం వల్ల మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఈజీగా మనకి క్లాత్స్ ఏమున్నాయి, శారీస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి నాకైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపిస్తుంది. మీరు ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా క్లాత్స్కి సంబంధించింది. ఇది కూడా మీషో నుంచి తీసుకున్నదే. ఇది ఎక్కువగా హ్యాంగర్ లాంటిది, చిన్ని క్లాత్స్ అనమాట. మనం యూస్ చేసే ఇన్నర్వేర్స్ కానివ్వండి, లేదా చిన్న పిల్లలకు సంబంధించిన క్లాత్స్ కానివ్వండి, నాప్కిన్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా సరే ఎక్కడైనా పెడుతూ ఉంటాము, లేదంటే దేంట్లోన్నా స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా డిస్ప్లే అయ్యేలా ఉంటాయి ఇవి. ముఖ్యంగా మనకి కబోర్డ్స్కి డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్కి ఒక చిన్న క్లిప్ లాంటిది పెట్టి దానికి హ్యాంగ్ చేయొచ్చు. దీనికి హ్యాంగర్ కూడా ఉంటుంది. సో దీనికి 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. రెండు వైపులా కూడా మనకి క్లాత్ స్టోర్ చేసుకోవడానికి పాకెట్స్లా ఇస్తాడు. చూస్తున్నారు కదా, ఇలా పాకెట్లా ఇచ్చాడు. ఒకవైపు ఏమో పెద్దది, ఒకవైపు చిన్నది. సో దీనికి 2 సైడ్స్ ఉంటాయి, రెండు వైపులా, ఇటువైపు ఉంటుంది, అటువైపు కూడా ఉంటుంది. దీన్ని మనం ముఖ్యంగా కబోర్డ్స్ డోర్స్కి మనం హ్యాంగ్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ కబోర్డ్ డోర్స్కి ఏమీ ఉండవు కాబట్టి దీన్ని ఈజీగా మనం స్టిక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఇదే అవి మీషోలోంచి తీసుకున్న ప్రోడక్టే. కాస్ట్ కూడా 143 రూపీస్. వర్తబుల్ అనిపించింది నాకు. దీన్ని మనం ఈజీగా స్టోర్ చేసుకోవడానికి డిస్ప్లే అవుతుంది, ముందు మనకు కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా. చూస్తున్నాం కదా, ఇలా మన చిన్న పిల్లలవి వాళ్ళ యొక్క క్లాత్స్ అని ఈజీగా ఇలా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. దీన్ని డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు, ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి ఏం అడ్డు అనిపించదు. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్లా అనిపించింది. మీకు కావాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఈ వారం మనం చూసే క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రోడక్ట్స్ నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు నీడ్ అనిపిస్తే మీరు తీసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.